హాయ్ టు ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో మార్చి 18వ తారీఖు నుంచి ఏపీలో 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మొదలవుతున్నాయి. ఈరోజు వీడియోలో మనం పబ్లిక్ ఎగ్జామ్కి అటెండ్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆన్సర్ బుక్లెట్తో పాటు ఓఎంఆర్ షీట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ ఓఎంఆర్ షీట్లో ఏమేమి అంశాలు ఉంటాయి, ఓఎంఆర్ షీట్ని ఫిల్ చేయడంలో ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి, అట్లాగే ఓఎంఆర్లో ఎన్ని పార్ట్స్ ఉంటాయి, ఒక్కొక్క దాని గురించి కూడా ఈరోజు వీడియోలో మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుందాం. ముందుగా ఎవరైనా ఛానల్ కనుక మొదటిసారి చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా మనకి ఇక్కడ ఒక శాంపుల్ ఓఎంఆర్ షీటు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఏపీ వారు ఇష్యూ చేసినటువంటి శాంపుల్ ఓఎంఆర్ షీటు ఇక్కడ మనకి డిస్ప్లే మీద కనబడుతుంది. సేమ్ యాజ్ యూజువల్గా మీకు ఇదే ఓఎంఆర్ షీటు రెడ్ కలర్లో బార్ కోడింగ్తో ఉన్నటువంటి ఓఎంఆర్ షీట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ఓఎంఆర్ షీట్ వచ్చేసరికి 3 పార్ట్లుగా ఉంటుంది. పార్ట్ 1, పార్ట్ 2 అని చెప్పేసి, అట్లాగే పార్ట్ 3 అని చెప్పేసి 3 పార్ట్లుగా ఉంటుంది. దీనిలో స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు ఏ పార్ట్ని ఫిల్ చేయాలి, ఏ పార్ట్ని ఫిల్ చేయ అవసరం లేదు అనే అన్ని అంశాల గురించి కూడా మనం 1 by 1 ఒక్కొక్కటి డిస్కస్ చేసుకుందాం. మొదటగా పార్ట్ 1 వచ్చేసరికి ఓఎంఆర్ షీట్ ఇవ్వంగానే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి డేటా మొత్తం కూడా ఇక్కడ ప్రింట్ అయ్యి వస్తుందన్నమాట. ఆ డేటా ఏదైతే ఉందో ఆ డేటా మొత్తం కూడా ప్రింట్ అయ్యి వస్తుంది. ఇది మోడల్ ఓఎంఆర్ షీట్ కాబట్టి ఇక్కడ డేటా అంతా కూడా ఎంటీగా ఉంది. కానీ మీకు ఇచ్చేటటువంటి ఓఎంఆర్ షీట్లో డేటా అంతా ఫిల్ అయ్యి వస్తుంది. కాబట్టి ఓఎంఆర్ షీట్ ఇవ్వగానే ఫస్ట్ నేమ్ ఎదురుగుంటా మీ యొక్క పూర్తి పేరు సర్నేమ్తో సహా హాల్ టికెట్లో ఉన్నటువంటి నేము ఇక్కడ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ రోల్ నెంబర్ అంటే మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ప్రింట్ అయ్యి వస్తుంది. నెక్స్ట్ పేపర్ కోడ్ వచ్చేసరికి మొత్తము 7 ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి పేపర్కి కూడా ఒక కోడ్ ఉంటుంది. ఆ పేపర్ కోడ్ మీకు ఇచ్చినటువంటి హాల్ టికెట్ ఏదైతే ఉందో హాల్ టికెట్లో సబ్జెక్ట్ కింద పేపర్ కోడ్ ఉంటుంది. ఆ పేపర్ కోడు నెక్స్ట్ ఏ రోజైతే ఎగ్జామ్ జరుగుతుందో ఆ రోజు జరగబోయే పేపర్ కోడు మీకు ఇచ్చినటువంటి ఓఎంఆర్లో ఉన్న పేపర్ కోడ్ ఒకటే అయి ఉండాలి. దాన్ని క్రాస్ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ పేపర్ నేమ్, ఆ రోజు జరుగుతున్నటువంటి ఎగ్జామినేషన్ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి పేపర్ ఇక్కడ మెన్షన్ చేస్తారు. తెలుగు అయితే తెలుగు, సెకండ్ లాంగ్వేజ్ హిందీ అయితే హిందీ, థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, అట్లా సబ్జెక్ట్ యొక్క నేమ్ ఏదైతే ఉందో ఆ పేపర్ నేమ్ని మెన్షన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి సెంటర్ కోడ్ అని చెప్పేసి అన్నారు. సెంటర్ కోడ్ అంటే స్టూడెంటు పబ్లిక్ ఎగ్జామ్ని ఎక్కడైతే రాస్తున్నాడో, అంటే ఏ సెంటర్లో అయితే ఎగ్జామినేషన్కి అటెండ్ అవుతున్నాడో ఆ సెంటర్ యొక్క నేము, సెంటర్ యొక్క కోడు ఇక్కడ ఇవ్వడం జరుగుతుందన్నమాట. అంటే ఎగ్జామినేషన్ సెంటర్ నేము, కోడు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి డేట్ ఆఫ్ ఎగ్జామ్, ఏ రోజైతే ఎగ్జాము కండక్ట్ చేయడం జరుగుతుందో ఆ రోజు డేట్ ఇక్కడ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 18వ తారీఖు ఏం జరుగుతుంది, తెలుగు ఎగ్జామ్ జరుగుతుంది. సో ఇక్కడ డేట్ ఆఫ్ ఎగ్జామ్ దగ్గర పేపర్ నేమ్ దగ్గర తెలుగు, డేట్ ఆఫ్ ఎగ్జామ్ దగ్గర 18/3/24 అని ఉంటుంది. నెక్స్ట్ తెలుగు మీడియం స్టూడెంట్స్కి వచ్చేసరికి వాళ్ళ యొక్క మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ తెలుగు అని చెప్పేసి ఉంటుంది. నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి వచ్చేసరికి వారి యొక్క మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీష్ అని చెప్పేసి ఉంటుంది. సో ముందు స్టూడెంట్స్ ఏం చేయాలి అంటే ఓఎంఆర్ షీట్ ఇవ్వగానే మీకు వచ్చినటువంటి ఓఎంఆర్ షీట్ ఏదైతే ఉందో అది మీకు సంబంధించిందా కాదా, నెక్స్ట్ అందులో ఉన్నటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఆ రోజు ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి ఓఎంఆర్ షీటే వచ్చిందో లేదా అనేది అన్నీ కూడా 1-2 సార్లు అన్నీ క్రాస్ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆ తర్వాత వచ్చేసరికి ఇక్కడ మనకి ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ దాని కింద రూమ్ నెంబర్ అని చెప్పేసి ఒక ఎంటీ బాక్స్ ఇచ్చారు. ఆ యొక్క ఎంటీ బాక్స్లో మీకు అలాట్ చేయబడినటువంటి రూమ్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని 1 అయితే 01 అని, 2 అయితే 02 అని చెప్పేసి నెంబర్ వేయాలన్నమాట. సో మీ యొక్క హాల్ టికెట్ చూసుకొని డిస్ప్లే బోర్డులో ఉన్నటువంటి ఆ యొక్క చార్ట్లో మీ యొక్క నెంబర్ ఎక్కడైతే ఉందో చూసుకొని ఆ రూమ్ నెంబర్ ఏదైతే ఉందో ఆ రూమ్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కింద వచ్చేసరికి ఫుల్ సిగ్నేచర్ ఆఫ్ ద స్టూడెంట్ అనేసరికి స్టూడెంట్ తన యొక్క సైన్ చేయాల్సి ఉంటుంది. హాల్ టికెట్ మీ యొక్క ఫోటో కింద మీరు ఎలా అయితే సైన్ చేశారో సేమ్ యాజ్ యూజువల్గా ఇక్కడ కూడా సైన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ తర్వాత ఫుల్ సిగ్నేచర్ ఆఫ్ ద ఇన్విజిలేటర్స్ ఎవరైతే ఉన్నారో వారు ఈ కింద ఇవ్వబడినటువంటి బాక్స్లో సైన్ చేయాలి. మొదటి రోజు
ఎగ్జామ్కి వెళ్ళేటువంటి నెర్వస్లోను, కంగారులోను, టెన్షన్లో ఉండటం వల్ల స్టూడెంట్స్ ఏం చేస్తూ ఉంటారంటే తొందరలో వాళ్ళు చేయాల్సినటువంటి బాక్స్లో కాకుండా ఇన్విజిలేటర్ చేయాల్సినటువంటి బాక్స్లో కొంతమంది సైన్ చేసేస్తూ ఉంటారు. కాబట్టి సైన్ చేసేటప్పుడు ఫుల్ సిగ్నేచర్ ఆఫ్ ద స్టూడెంట్ ఈ కాలంలోనే సైన్ చేస్తున్నారా లేదా ఇన్విజిలేటర్ కాలంలో సైన్ చేస్తున్నారనేది 1-2 సార్లు చూసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది ఓఎంఆర్ షీట్ కాబట్టి వీటి మీద కొట్టివేతలు, దిద్దువేతలు ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. కాబట్టి జాగ్రత్తగా సైన్ చేసే ముందు అక్కడే సైన్ చేస్తున్నారా లేదా అనే విషయాన్ని 1-2 సార్లు గమనించాలి. నెక్స్ట్ ఆ తర్వాత ఈ యొక్క పార్ట్ 1లో మీరు ఇంకా ఫిల్ చేయాల్సిన ఏమీ ఉండవు అన్నమాట. అయితే మీకు పైన ఇక్కడ బార్ కోడింగ్ కనబడుతుంది. ఈ యొక్క బార్ కోడింగ్ ఏదైతే ఉందో ఆ బార్ కోడింగ్ వచ్చేసరికి మీకు మీ డీటెయిల్స్ అన్నీ ఉన్నటువంటి ఇక్కడ మనం చెప్పుకున్నాం స్టూడెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తము ఉంటుందన్నమాట. ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో స్టూడెంట్కి సంబంధించినటువంటి నేము, రోల్ నెంబరు ఏదైతే ఉందో అవన్నీ కూడా ఈ బార్ కోడ్లో నిక్షిప్తమై ఉంటాయి. కాబట్టి దాని మీద ట్యాంపర్ చేయడం కానీ, దాన్ని పెన్నుతో దిద్దడం కానీ, గీకడం కానీ ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఇంకా పార్ట్ 1లో మిగిలిపోయినటువంటి ఒకే ఒక కాలం వచ్చేసరికి మెయిన్ ఆన్సర్ బుక్ లైట్, దాని యొక్క సీరియల్ నెంబర్. మీకు 24 పేజీలు ఉన్నటువంటి మెయిన్ ఆన్సర్ బుక్ లైట్ ఒకటి ఇవ్వబడుతుంది. దాని గురించి కూడా నేను వీడియో చేయడం జరుగుతుంది. ఆన్సర్ బుక్ లైట్లో ఇన్స్ట్రక్షన్స్ ఫిల్ చేసేటప్పుడు అంటే రాసేటప్పుడు ఎలా రాయాలి, నెక్స్ట్ ముఖ్యమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అనేది అది కూడా నేను ఇంకొక వీడియో చేస్తాను. ఆ బుక్ లైట్ ఇవ్వగానే బుక్ లైట్కి సంబంధించి 3 అంకెలు ఉన్నటువంటి సీరియల్ నెంబర్ ఉంటుంది మీకు. ఆ సీరియల్ నెంబర్ తీసుకొచ్చి ఇక్కడ వేయాలి. ఈ 24 పేజీలు ఉన్నటువంటి బుక్ లైట్ మాత్రం ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఎడిషనల్గా ఎటువంటి ఎడిషన్స్ కూడా ఇవ్వరు అనమాట. అంటే ఏ ఎగ్జామ్కి అయినా సరే ఒకే ఒక బుక్ లైట్ ఇస్తారు. ఆ బుక్ లైట్లోనే మీరు రాయాల్సి ఉంటుంది. దాని యొక్క సీరియల్ నెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ సీరియల్ నెంబరు 1 2 3 అనుకోండి, 1 2 3 అని అక్కడ ఉన్నటువంటి బాక్సెస్లో వేయాల్సి ఉంటుంది. ఇదంతా కూడా మనకి పార్ట్ 1 ఓఎంఆర్ ఏదైతే ఉందో అది. నెక్స్ట్ ఇక పార్ట్ 2, పార్ట్ 3 వచ్చేసరికి పార్ట్ 2లో కూడా మనకి సేమ్ బార్ కోడింగ్ ఉంది. సేమ్ ఇదే బార్ కోడింగ్ మీకు పార్ట్ 1లోను, పార్ట్ 2లోను, పార్ట్ 3లో కూడా రిపీట్ అవుతుంది అనమాట. ఎందుకనంటే ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత ఈ పార్ట్ 1 దగ్గర ఇలా కట్ చేయడానికి మనకి ఇక్కడ కట్ చేయడానికి ఒక పార్ట్ ఉంటుంది. ఈ పార్ట్ మొత్తం కూడా ఒక చోటికి, నెక్స్ట్ పార్ట్ 2 ఒక చోటికి, పార్ట్ 3 ఒక చోటికి వెళ్ళిపోతాయి అన్నమాట. ఎందుకనంటే మార్కులు వేయడానికి ఒక చోటికి, నెక్స్ట్ వాటి మార్కులు పేపర్ వాల్యుయేషన్ అయిపోయిన తర్వాత ఆన్లైన్ చేయడానికి ఇంకొక చోటికి అలా వెళ్తాయి. మూడిట్లో కూడా ఒకే బార్ కోడ్ ఉండటం వల్ల ఇది కన్సర్న్ స్టూడెంట్ దాన్ని తెలియడానికి బార్ కోడింగ్ ఉంటుంది. కాబట్టి ఆ బార్ కోడింగ్ మీద ఎటువంటి రాతలు రాయకూడదు. పార్ట్ 2లో వచ్చేసరికి మీరు ఫిల్ చేయాల్సింది ఏదైనా ఉంది అంటే సేమ్ మీ యొక్క మెయిన్ ఆన్సర్ బుక్ లైట్ సీరియల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ సీరియల్ నెంబర్ని ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ దాని కింద నెంబర్ ఆఫ్ ఎడిషనల్ బుక్స్ అటాచ్డ్. ఇదివరకు ఎడిషనల్స్ కూడా ఇచ్చేవాళ్ళు అదనంగా. స్టూడెంట్స్ ఎవరైనా అదనంగా రాయాల్సి ఉంటే ఎడిషనల్ షీట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇచ్చేవాళ్ళు. వారు ఎన్నైతే తీసుకున్నారో ఎడిషనల్ షీట్స్ ఇక్కడ 01 అయితే 1 అయితే 01 అని, 2 అయితే 02 అని, 3 అయితే 003 అని, అసలు ఏమి తీసుకోకపోతే 00 అని చెప్పేసి రాసేవాళ్ళు. ఇప్పుడు అంతా బుక్ లైటే ఇస్తున్నారు, ఎటువంటి ఎడిషనల్ షీట్స్ ఇవ్వట్లేదు. కాబట్టి ఈ కాలంలో 00నే ఉంటుంది. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి ఇక్కడ మార్క్స్ అవార్డెడ్ ఇన్ పార్ట్ ఏ. ఇది వచ్చేసరికి ఇది స్టూడెంట్స్కి సంబంధం లేనిది. ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత వాల్యుయేషన్ జరిగేటప్పుడు మీకు వచ్చినటువంటి మార్క్స్ క్వశ్చన్ నెంబర్ వారీగా క్వశ్చన్ నెంబర్ 1కి ఎన్ని మార్క్స్ వచ్చాయో ఇక్కడ ఈ కాలంలోను, 2కి ఎన్ని వచ్చాయో ఈ కాలంలోను, 3కి ఎన్ని వచ్చాయో ఈ కాలంలోను మీకు వచ్చినటువంటి మార్క్స్ అవార్డ్ చేయడం జరుగుతుంది. ఆ వచ్చిన టోటల్ మార్క్స్ ఇలా అన్ని టోటల్ తీసుకొని పార్ట్ ఏ అంటే క్వశ్చన్ పేపర్లోను, పార్ట్ బి బిట్ పేపర్లోను రెండు కలిపి గ్రాండ్ టోటల్ పార్ట్ ఏ ప్లస్ బి ఎన్ని మార్కులు వచ్చాయో టోటల్ 100కి కూడా ఇక్కడ మార్క్స్ చేయడం జరుగుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంగ్లీష్లో తీసుకుంటే 35 క్వశ్చన్స్ ఉన్నాయి, 1 నుంచి 35 వరకు. సో 1 నుంచి 35 వరకు కూడా ప్రతి క్వశ్చన్కి ఒకటో క్వశ్చన్కి ప్యాసేజ్లు ఎన్ని మార్కులు వచ్చాయి, రెండో క్వశ్చన్కి ఎన్ని, మూడో ఎన్ని వచ్చాయి అని మార్కులు వచ్చినవి ఇలా పోస్టింగ్ చేసుకుంటూ వెళ్తారనమాట. అందుకనే చెప్పేటప్పుడు ఏం చెప్తారు మీకు మీ టీచర్స్ కూడా మీకు చెప్పే ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అంటే క్వశ్చన్ నెంబర్ తప్పకుండా వేయండి, క్వశ్చన్ నెంబర్ తప్పు వేయొద్దు, క్వశ్చన్ నెంబర్ 8 మర్చిపోవద్దు అని చెప్పేసి. ఎందుకని అంటే ఇక్కడ ఈ క్వశ్చన్కి ఒకటో క్వశ్చన్కి ఎన్ని వచ్చాయి, రెండో క్వశ్చన్కి ఎన్ని వచ్చాయి, మూడో క్వశ్చన్కి ఎన్ని వచ్చాయి మార్క్స్ వాల్యూ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెన్షన్ చేయాలన్నమాట. అదే క్వశ్చన్ నెంబర్ మనం వేయకపోతే వీళ్ళు మెన్షన్ చేయడం కుదరదు. కాబట్టి క్వశ్చన్ నెంబర్ ఖచ్చితంగా వేయాలి. ఇది కూడా మీకు సంబంధం లేనిది. ఎగ్జామినర్ ఎవరైతే ఉన్నారో వారు మనకి ఇక్కడ వారి యొక్క డీటెయిల్స్ కూడా ఇచ్చారు.
అసిస్టెంట్ ఎగ్జామినరు, స్పెషల్ అసిస్టెంటు, చీఫ్ ఎగ్జామినర్. సో అది వాళ్ళకు సంబంధించింది. కాబట్టి ఈ యొక్క పార్ట్ 2లో కూడా మీరు మెన్షన్ చేయాల్సినవి కానీ, రాయాల్సినవి కానీ ఎటువంటివి కూడా ఏమీ లేదు. నెక్స్ట్ ఇక్కడ గమనిస్తే స్టిక్కర్ అని చెప్పేసి 2 కాలమ్స్ కనపడుతున్నాయి. మీకు రౌండ్ కలర్లో ఉన్నటువంటి ఓవెల్ షేప్లో ఉన్నటువంటి 2 స్టిక్కర్స్ ఏవైతే ఉన్నాయో స్టిక్కర్స్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ఈ ఓఎంఆర్ షీట్ ఏదైతే ఉందో దాన్ని పెయిన్ పెట్టి కింద బుక్లైట్ రెండింటిని పెట్టేసి ఇక్కడ దాన్ని పేస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఆ 2 స్టిక్కర్స్ని కూడా ప్రతి ఎగ్జామ్కి కూడా ఫస్ట్ రోజు రోజు మీకు ఇన్విజిలేటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేసి చూపిస్తారు. నెక్స్ట్ రోజు నుంచి మీకు అది అలవాటు అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ పార్ట్ 3 వచ్చేసరికి మనం పార్ట్ 2 కంప్లీట్ చేసుకున్నాం. పార్ట్ 3 వచ్చేసరికి దీనిలో కూడా మీరు ఫిల్ చేయాల్సింది ఏమీ ఉండదు. దీనిలో కూడా సేమ్ మీరు ఫిల్ చేయాల్సింది ఏమీ ఉండదు. దీని మీద ఎటువంటి రాతలు కూడా ఏమీ రాయొద్దు అని చెప్పేసి మనకి ఇక్కడ ఆల్రెడీ చెప్తున్నారు. ఇది కూడా అసిస్టెంట్ ఎగ్జామినరు, స్పెషల్ అసిస్టెంటు, నెక్స్ట్ చీఫ్ ఎగ్జామినర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయడానికి కోసమే. కాబట్టి పార్ట్ 3లోను పార్ట్ 2లోను పార్ట్ 3లో అసలు రాయడానికి ఏమీ ఉండదు. పార్ట్ 2లో వచ్చేసరికి బుక్లైట్ యొక్క సీరియల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ సీరియల్ నెంబర్ని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ 1లో మనం చెప్పుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ అంతా మనదో కాదో 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకొని ఏమైనా మిస్టేక్స్ ఉన్నా లేకపోతే ఓఎంఆర్ షీట్ ఒకరి బదులు ఇంకొకరికి రావడం జరిగినా వెంటనే రూమ్లో ఉన్నటువంటి ఎగ్జామినర్ ఇన్విజిలేటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ విషయాన్ని వాళ్ళ దృష్టికి తీసుకువెళ్తే వెంటనే మార్చడం కానీ బఫర్ ఓఎంఆర్ కానీ ఇచ్చి మిమ్మల్ని ఎగ్జామ్ రాయటం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ రోజు అటెండ్ అయ్యే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అంటే మిగతా రోజులకి కన్నా ముందు రోజు మొదటి రోజు కాబట్టి కొంచెం నర్వస్గా ఉంటుంది. వీటిని ఫిల్ చేయడంలో కొంతమందికి ఎగ్జామ్ ఫోబియా అంటాం దాన్ని. చేతులు వణకటము, కొన్ని మిస్టేక్ చేయటము, సిగ్నేచరు ఒక ప్లేస్లో బదులు ఇంకో ప్లేస్లో పెట్టడము, ఇలాంటివన్నీ చిన్నవన్నీ చేస్తూ ఉంటారనమాట. సో ఆల్రెడీ వీటి గురించి మీరు ముందుగానే తెలుసుకొని ఉంటే వీటిని ఫిల్ చేయడం తేలిగ్గా ఉంటుంది. నెక్స్ట్ అట్లాగే ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ఎగ్జాము తేలిగ్గా ప్రశాంతంగా రాయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో అవుతూ రాబోయేటటువంటి 10వ తరగతి పరీక్షల్లో మీరందరూ కూడా మంచి మార్కులతో పాస్ అవ్వాలి. అట్లాగే ఆన్సర్ బుక్లైట్కి సంబంధించిన వీడియోలో కూడా మనం ఆన్సర్ బుక్లైట్లోకి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆన్సర్స్ ఎలా రాయాలి, పేపర్ ప్రజెంటేషన్ ఎలా చేయాలి అనే విషయం గురించి కూడా మనం ఇంకొక వీడియోలో డిస్కస్ చేసుకుందాం. కాబట్టి ఎగ్జామ్ ఫోబియా ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టేసి అందరూ కూడా చక్కగా ఈ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యి మంచి మార్కులు సాధించాలని కోరుకుంటూ మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ ఇంకొక మంచి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, హ్యావ్ ఎ గుడ్ డే.